కురవి మండల కేంద్రంలోని అయ్యగారిపల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి నందు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు భవన నిర్మాణాన్ని పిల్లల భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణాన్ని అయ్యగారిపల్లి గ్రామ శివారులో చేసినందుకు మా గ్రామస్తులకు మాకు చాలా ఆనందంగా ఉందని మండల యూత్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అన్నారు. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ అయ్యగారిపల్లి గ్రామస్తులు. మాకు దగ్గరగా ఇక్కడ ఇంటిగ్రేషన్ స్కూల్ పడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేద విద్యార్థులకు కానీ, పేద పిల్లలకు కానీ, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు కానీ వాళ్ళకి ఇక్కడ స్కూల్ పడడం, అట్లనే ఇక్కడ హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం అనేది మా పిల్లల్లో వారి అజ్ఞానాన్ని తొలగించడానికి కానీ, లేకపోతే డబ్బులు కట్టే స్తోమత లేని వాళ్ళకి కానీ చదువుకొని మంచిగా వృద్ధిలోకి రావడానికి ఒక సువర్ణ అవకాశంగా దీన్ని మేము భావిస్తున్నాం. సో ఎక్కడో దూరంగా వెళ్ళి మా పిల్లలంతా ఎక్కడో హైదరాబాద్లో కానీ, లేకపోతే ఎక్కడో వరంగల్, హన్మకొండ ఇట్లా పోయే పరిస్థితి లేకుండా మాకు దగ్గరలో, మాకు గట్టిగా మాట్లాడితే మా ఊరు చివరిలోనే పెట్టడం అనేది ఇక్కడ మేము లోకల్ వ్యక్తులుగా దీన్ని 100% పార్టీలకు అతీతంగా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. సో ఈ స్కూల్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొంగులేటి శ్రీనివాసన్న గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పనులు చేస్తే ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయినా సరే, అది కాంగ్రెస్ కావచ్చు, రేపు పొద్దుగాల మారవచ్చు, మారకపోవచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పిల్లలకి, పేదింటి పిల్లలకి, లేకపోతే విద్యార్థులకి, సామాన్యులకి వాళ్ళ బతుకు తెరువు, లేకపోతే వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేసే ఏ కార్యక్రమాలకైనా కూడా మేము మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతిస్తారు. సో ఇలాంటి పనులు చేసిన వారికి భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కూడా మాలాంటి సామాన్యులు నిరంతరం కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఏమైనా అభివృద్ధి పనులున్నా కూడా మాకు ఇట్లనే అందించి తోడ్పాటుకు సేవ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వాల్ని మళ్ళీ ప్రజలంతా దీవిస్తారని